అందుకే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ ఆ శింశుపావనంలో కూర్చుని ఉండగా స్వామి హనుమ వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆమెకి తెలుసు వచ్చిన వారు హనుమ అని. అప్పటికే రామ ముద్రికను కూడా ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. అప్పటి వరకు చూస్తున్నారు రాక్షస స్త్రీలు, ఏదో ఒక కోతి పిల్ల పైనుంచి కిచకిచలాడుతోంది అని. చిన్న రూపంతో ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్రం బహువా అద్భుత దర్శన అంటారు మహర్షి. పిల్లంత రూపంతో ఉన్నారు. కాబట్టి ఆమెకి తెలిసి ఉంటుంది అని రాక్షస స్త్రీలు పరుగు పరుగున వచ్చి సీతమ్మని అడిగారు. ఇంతకు ముందు శింశుపావృక్షం కొమ్మలలో కూర్చుని నీతో మాట్లాడింది, కిందకి దిగొచ్చి నీకు అంజలి ఘటించింది, నువ్వు కూడా ఏదో మాట్లాడావు, ఆ కోతి ఎవరో నీకు తెలిసి ఉండాలి, ఎవరా కోతి అని అడిగారు. అడిగితే సీతమ్మ తడుముకోకుండా అంది, యూయమేనాభిజానాతి యూయం వద్వా కరిష్యతి రహిరేవహ్యహే పాదాం విజానాతి న సంశయ. ఇది లంక. కామరూపంలో తిరగడం మీకు అలవాటు. ఉన్న రూపంలో మీరు ఉండరు, రకరకాల రూపాలు పొందుతారు. ఆ కోతి రూపంలో వచ్చిన వాడెవరో నాకేం తెలుస్తుంది? పాము పాకుతోంది, పాము కదులుతోందంటే పాము కాళ్ళున్నాయా అని అడిగితే పావులకే తెలియాలి తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది? అహిరేవహ్యహే పాదాం విజానాతి న సంశయ.